2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్టుపై మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ స్పందించడం జరిగింది. కంకర్ బుడ్డి బాజీపేట గ్రామాల సమీపంలో నిరాయుధులుగా ఉన్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అంటే అరెస్టు చేసిన 16 మందిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని జగన్ లేఖలో పేర్కొన్నాడు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య శాంతియుత వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో 16 మంది మావోయిస్టుల అరెస్టు ప్రజాస్వామ్యానికి ఎదురు దెబ్బ అని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత ప్రజాస్వామ్య వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి, భంగం చేయడానికి కుట్ర పన్నుతుందని జగన్ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా మావోయిస్టు పార్టీని దేశంలోని కొంతమంది వ్యక్తుల కోసం మా దేశంలో మావోయిస్టు పార్టీ మావోయిస్టు భావజాలం లేకుండా చేయడం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తుందని, కేంద్రము కగార్ ఆపరేషన్ పేరుతో మావోయిస్టులపై దాడికి దిగుతుందని ఆ జగన్ పేరుతో విడుదల చేసిన లేఖలో పేర్కొనడం జరిగింది. తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం కలగకుండా తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమించాలని, పోరాటం చేయాలని జగన్ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడం కోసము తెలంగాణలో ప్రజాస్వామ్య శాంతియుత వాతావరణం కొనసాగకుండా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ చువాన్, ఏక్ పార్టీ నినాదాలతో దేశంలో ఏ పార్టీ ప్రజా సంఘాలు లేకుండా చేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో తన పాలన కొనసాగించడానికి ప్రయత్నిస్తుందని, ఆ వైపుగా అడుగులు వేస్తుందని జగన్ విడుదల చేసిన లేఖలో పేర్కొనడం జరిగింది. మరో అంశానికి వస్తుంటే 2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో అరెస్ట్ అయిన 16 మంది మావోయిస్టుల్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో అరెస్టు చేసిన మావోయిస్టులను అక్కడి పోలీసులు, ఆ జిల్లా పోలీసులు రాష్ట్ర రాజధాని డీజీపీ కార్యాలయానికి తరలించినట్టయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే అరెస్టు చేసిన 16 మంది మావోయిస్టు నేతల్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ ఉన్నాడా లేదా అనే అంశాన్ని మాత్రమైతే మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొనడం జరగలేదు. అంటే పెద్ద ఎత్తున 2 రోజులుగా దామోదర్ను పోలీసులు అరెస్టు చేశాడని ఇప్పటికీ పెద్ద ఎత్తున వార్తలు కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడం, ఆ లేఖలో దామోదరు ఉన్నాడా లేదా అనే అంశాన్ని ప్రస్తావించకపోవడం మరో చర్చకు దారితీస్తుంది. అంటే ఓవైపు దామోదరు ఉన్నాడా అనేది అటు పోలీసులు, ఇటు మావోయిస్టు పార్టీ స్పష్టం చేయకపోవడంతో, అంటే 16 మందిని మావోయిస్టు పార్టీ ఈ నేతలను అరెస్ట్ చేసిన డీజీపీ కార్యాలయంలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించలేం లేదు, అరెస్టు చేసినట్టు పోలీసులు మీడియాకు తెలుపుకోకపోవడంతో పాటు మావోయిస్టు పార్టీ సైతం దామోదరు ఉన్నాడా లేదా అనే అంశాన్ని తాజాగా విడుదల చేసిన లేఖలో పేర్కొనకపోవడంతో పెద్ద చర్చనైతే జరుగుతుంది. ఏదేమైనా అటు పోలీసులు, మావోయిస్టు పార్టీ పోలీసులు అరెస్ట్ చేసిన 16 మందిలో దామోదరు ఉన్నాడా లేదా అనేది అయితే తేల్చాల్సి ఉంది. రాజ్ కుమార్, ఏబీపీ దేశం, వరంగల్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.